ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు రాజకీయాలైతే చాలా బిజీగా ఉన్నారు. తన సినిమాలను కూడా వాయిదా వేసి రాజకీయ పర్యటనలైతే విపరీతంగా చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈరోజైతే అకిరానందన్ తన పెద్ద కొడుకు పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ కొంచెం ఆనందంలో, ఉత్సాహంతో విషెస్ చెప్తూ ఉండగా, ఇటువంటి తరుణంలో ఆయన చిన్న కొడుకు అయినటువంటి మార్క్ పవనోవిచ్, ఆయన రెండో కొడుకు, ఈయన సింగపూర్‌లో అయితే ఈ చిన్న బాబు చదువుతూ ఉన్నాడు. తను చదువుతున్న స్కూల్‌లో అయితే అగ్ని ప్రమాదం అయితే జరిగింది. దానివల్ల తోటి విద్యార్థులతో పాటు ఈ మార్క్ పవన్ శంకర్ కూడా గాయాలకైతే గురవ్వడం జరిగింది. దీని గురించి అభిమానులైతే కలవరపడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి చాలామందైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తెలుసుకుందామని. అటువంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. పవన్ కుమారుడికి చేతులకు మరియు కాళ్ళకి స్వల్ప గాయాలైతే తగిలాయి. ఆ తర్వాత ఊపిరి తీసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అయితే పడ్డాడు. ప్రస్తుతానికి కోలుకుంటూ ఉన్నాడు. అభిమానులు ఎటువంటి కలవరం అయితే చెందొద్దు, పర్వాలేదు, మనోడికైతే ఏం కాదు అని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్యటన అయితే ఇంకా ముగించుకోలేదు. అది తొందరగానే ముగించుకొని ఆ తర్వాత సింగపూర్‌కి అయితే పయనం కాబోతున్నారు. కన్న కొడుక్కి ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇంకా ఈ పర్యటనలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఎటువంటి రాజకీయ నాయకుడు ఈ విధంగా అయితే ఆలోచించడు. ముందు వాళ్ళ కుటుంబం అనుకుంటారు, కానీ ఈయనేంటో కానీ ఈ పర్యటనలో జనాలు అంటూ ఇంకా జనాల్లోనే తిరుగుతూ ఉన్నాడు. సొంత కుటుంబం కంటే ఎక్కువైపోయారు ఈ జనాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. త్వరలోనే ఈయన సింగపూర్‌కి అయితే స్టార్ట్ అవబోతున్నారట. పవన్ కళ్యాణ్ రెండో కొడుక్కి ఏమీ అవ్వకూడదు, ఆయనకి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి చాలామంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా కోరుకుంటూ పోస్టులు అయితే పెట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికోసం పోస్ట్ పెట్టడం, అలాగే చాలామంది ప్రముఖులు కూడా తను తొందరగా కోలుకోవాలని చెప్పి ఆశిస్తూ పోస్టులు అయితే పెట్టడం జరిగింది. ఒకరి పుట్టినరోజు నాడు మరొకరికి ఇలా ప్రమాదం జరగడం బాధాకరం. అభిమానుల్లో కూడా చాలా కలవరం సృష్టించింది. ఎనీహౌ ఏమీ జరగలేదు, అదే మనకు కావాల్సింది. ఆ చిన్న బాబు క్షేమంగా ఉండాలని కోరుకుందాం. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం, అలాగే మూవీ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.